ఎస్ మేడం, నమస్తే. వెల్కమ్ టు ద సెషన్. మహావతార్ ఫౌండేషన్ కు మీకు క్లాస్ కు స్వాగతం. సార్ మీకు కూడా క్లాస్ కు స్వాగతం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, హ్యాపీ టు సీ యూ. సో ఈ గ్రూప్లో నేను ఫస్ట్ టైం రావడము. ఏమో ఎక్కువ వస్తుందమ్మా, ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ, నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసి. మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బెటర్, మనమందరము చక్కగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనము ఎవరు టీచర్లం కాము, ఎవరు స్టూడెంట్స్ కాము, అందరము ఒకటే, అంతే కదా? అదే కదా మన పత్రి సార్ చెప్తారు, అందరము ఒక సమానమే. ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు షేర్ చేసుకోవాలి కాబట్టి మనము ఈ రకంగా ఒక్కొక్కరం షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందరు చేస్తే ఏంటంటే మనము ఫేస్లు చూసుకుంటే ఇంకా కొంచెం చక్కగా సంభాషించుకోవచ్చు. మాస్టర్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు అద్భుతమైన చూడండి, పిప్పర్ల ప్రసాద్ సార్ గారు ఉన్నారు, స్వర్ణ ధీరవతి మేడం గారు ఉన్నారు. చక్కగా మిమ్మల్ని కనిపించేలా చేయండి. వాళ్ళకు అద్భుతమైన మాస్టర్స్. మన అంటే వాళ్ళ యొక్క కంటి చూపు మన మీద పడినా కూడా కర్మలు పోతాయి అంటారే, అలా అన్నమాట. కాబట్టి చక్కగా భగవంతులు పిరమిడ్ మాస్టర్స్ అంటే వాళ్ళ క్లాస్కి వచ్చారు. మనందరం కూడా కనపడేలా కూర్చోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి చక్కగా అందరూ కూడా. థ్యాంక్ యూ అండి. అందరము ఒకరినొకరు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అనుకోండి, మీరు ఈరోజు పత్రి సారే ఉన్నారనుకోండి, ఎప్పుడైనా ఏ సెషన్లో అయినా పత్రి సార్ ఉన్నారు అనుకోవాలి. మనము ఉంటే ఇలాగే కూర్చుంటామా? సో అదనమాట. ఎప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు చూడు, ఒక్క నిమిషం, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మేడం కాల్ చేశారు. పత్రి సార్ ఏమంటారు, అక్కడ స్టేజ్ మీద ఉండి మాట్లాడు అంటారు, అంతే. అవునా కాదా? దేని గురించి అంటే దేని గురించి ఒక దాన్ని మాట్లాడు అంటే అంతే, ఇంకా మాట్లాడాలి. గంట మాట్లాడంటే గంట. ఎందుకంటే అంత ఆత్మజ్ఞానం అంతా మనలోనే ఉన్నప్పుడు మాట్లాడడానికి ఏంటి? అదేదో కాదు కదా, ఎక్కడితో కాదు, ఇది అది మన విద్యే. మనం మాట్లాడేది, మనం రోజు మన మన రోజువారి మన జీవితంలో చేసేదే అవే కదా మాట్లాడాలి. మన సత్యాన్ని, ఆ ధర్మాన్ని అదే కదా చాటి చెప్పేది. సో అందులో ఏముంది అని చెప్పేవాళ్ళు. అది నాకు చాలా బాగా నచ్చేదనమాట. అందుకే నాకు ఓకే, నాకు ఏదొస్తే అదే, ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. మనము ఎక్కడో ఆ ప్రిపరేషన్, ఆ ప్రజెంటేషను, ఆ నేమ్ అండ్ ఫేము, ఆ అధికారం నుండే కదా ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా అలాగే చేస్తే ఇంకేంటి? సో ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. మీ అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని మా అందరి మాటను గౌరవించినందుకు. ఓకే, సో ఈరోజు నాకు అర్థమైనది, నేను స్పిరిచువల్ టాబ్లెట్లో డాక్టర్ జీకే సార్ దగ్గర కూడా నేర్చుకున్నాను. అందరు మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకున్నాను. నేను 5 years బ్యాక్ వచ్చాను నేను నా జర్నీ స్పిరిచువల్లో. కానీ నేను ఒక 40 సంవత్సరాలు అనుకోవచ్చు నా స్పిరిచువల్ జర్నీ. నేను పుట్టినప్పటి నుండి కూడా ఆ డిసిప్లిన్ జర్నీలోనే ఉన్నానన్నమాట. ఓకే, నాన్నగారు మిలిటరీ నుండి, సో డిసిప్లిన్ బాగా నేర్పించారు. ఏకత్వం అనేది, అందరూ సమానులే అనేది నేర్పించారు. అప్పుడే నాకు అర్థం కాని రోజుల్లోనే ఏంటి ఇలా ఉంది అనుకునేదాన్ని. ఎందుకంటే ప్రపంచాన్ని చూసి అందరి పేరెంట్స్ వేరేలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అంటారు మా నాన్న ఏంటి అందరూ ఒకటే అని చెప్పి అందరిని ఒకేలా చూస్తారేంటి అని అనుకునేదాన్ని. అది ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఎందుకు మా నాన్నగారిని ఎంచుకున్నాను, ఆ డిసిప్లిన్ ఎందుకు ఎంచుకున్నాను, ఆ సత్యాన్ని అప్పటి నుండే నేను కావాలి, ఇలాంటి నాన్నగారు అయితే నాకు బాగా ఇస్తారు అని చెప్పి ఎంచుకున్నానని నేను ఎప్పుడూ గౌరవంగా, ఏమైనా అవి చాలా హార్డ్గా ఆ రోజులో ఉన్నా కానీ నాకు ఇప్పుడు చాలా ఒక్కొక్కటి చాలా గౌరవంగా అనిపిస్తుంది. గర్వపడతాను నాన్నగారు ఇచ్చిన ఆ క్రమశిక్షణ కానీ, ఆ డిసిప్లిన్ కానీ, లేకపోతే అందరినీ ఒకేలా సమానంగా చూడాలి అనేది, మళ్ళీ తక్కువ మాట్లాడాలి, సైలెన్స్ అనేది అప్పుడే నేర్పించారు. నాకు అర్థం కాలేదు. సో మనము ప్రతి ఒక్కరము ఎంచుకొనే వస్తాము. ఎందుకంటే మనము మన జీవితం అనేది పగలు రాత్రి ఎలా ఉందో, పాస్ట్ లైఫ్ ఈ లైఫ్ ఒకటే, సేమ్. మనకు తెలవనంత వరకు ఓ పాస్ట్ లైఫ్లో ఏం చేసామా అని వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాము, ఏం రావట్లేదు అనిపిస్తాము. కానీ తెలిసినాక ఎంత ఈజీ అవుతుందంటే అంత ఈజీ. జస్ట్ పడుకున్నాము, మళ్ళీ చనిపోయాము, లేసాము, ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చాము? అదేదో సరిదిద్దుకోవడానికి వచ్చాము. ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇలాంటి పేరెంట్స్ దగ్గరికి పుట్టాలి, ఇలాంటి ఎంచుకుంటాం, మనమే ఎంచుకుంటాము. మన పేరెంట్స్ మనల్ని ఎంచుకోరు, మనం వాళ్ళని ఎంచుకుంటాము.
ఎంచుకొని ఏవేవైతే సరిదిద్దుకోవాలో అవన్నీ సరిదిద్దుకొని వస్తాను అనుకొని వస్తాము. మర్చిపోతాము ఆ బర్త్లో ఆ 7 సంవత్సరాలు పెరిగే కాలంలో మనం అన్నీ మర్చిపోయి వాళ్ళు ఇచ్చేటి అన్నీ తీసేసుకొని అదే మన లోకం అనుకొని దాంతో జీవిస్తూ ఉంటాం ఇంకా. అలా ఇలా ఒక గురువులు ఎవరో మన జీవితంలో వచ్చి మళ్ళీ అమ్మ నువ్వు ఇది కాదు అని వచ్చినప్పుడు మనం మళ్ళీ అదంతా తీసేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి మనము ప్రతి ఒక్కరము ఏ సమస్య వచ్చినా ఏమున్నా మనం ఎలా ఉంచాము, ఫస్ట్ది నిజమా ఏది నిజము అని చూసుకుంటూ ఉంటే పుట్టినప్పుడు మనం జీవించింది నిజము కాదు, తెచ్చుకున్నది నిజము కాదు, అసలు ఇప్పుడు ఈ ప్రయాణము నిజము, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఇక్కడ ఉన్న సూత్రాలు ఈ ధర్మ మార్గం అనేది నిజము అని చెప్పి మనం అనుకొని దాన్ని ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ మనము వెళ్తూ ఉంటాము. ఓకే, సో దానిలో భాగంగా మనం ఈరోజు మన జీవిత ధ్యేయం గురించి తెలుసుకుందాము. సో ఏముంటుంది మనందరి జీవిత ధ్యేయము? అందరికీ ఆనందంగానే ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ మన ఆధ్యాత్మిక జీవితంలో అయినా ప్రాపంచిక జీవితంలోనైనా అందరూ కోరుకునేది సంతోషము. అందరూ పాకుపడేది అందరూ సంతోషం కోసమే. కానీ ఏం సంతోషం వస్తుంది అందరికీ? అల్పతరమైన సంతోషాలు. కొంచెము ఏదో కొన్ని రోజులే ఉంటుంది అది, మళ్ళీ అది కొన్ని రోజులు అయిపోయినాక పాత పడుతుంది, మళ్ళీ ఏం చేయాలి అంటుంది. చాలా అయోమయ జీవితంలో జీవించి వచ్చాము మనం ఇక్కడికి. ఓకే, కానీ ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది అసలైన ఆనందం అనేది మనం తెలుసుకుంటాము. సో దానికి అది తెలుసుకున్నాక మనకి ఇంకా జ్ఞానం లోపలికి వెళ్తే ఏమవుతుంది, మన జీవితంలో ఆనందం అనేది ఒకటి తెలిసింది. అప్పుడు ఎవరెవరు ఉంటారు మన జీవితంలో? సో ఎవరెవరు ఉంటారు మన జీవితంలో? మనం మొట్టమొదటిగా వస్తాము. మన జీవిత ధ్యేయం అనుకుంటే మనం ఆనందానికి పొందడానికి వచ్చాము. మన ఆనంద స్వరూపులము, సచ్చిత్ ఆనంద స్వరూపులము మనం అందరము. కాబట్టి ఏ బాధలు ఏది వచ్చినా కానీ అవన్నీ మనం ఆ మనసు పరంగా, ఈ చిత్తపరంగా, బుద్ధిపరంగా మనం తీసుకొచ్చినవి కాబట్టి అవి బాధిస్తూ ఉంటాయి. తెచ్చుకొని మనము అవి వాసనలు, మన సంస్కారాలు అవన్నీ మనకి బాధ పెడతాయి. కానీ మన స్వరూపం ఏంటి అనేది మనం తెలుసుకున్నాక, మనం ఆత్మస్వరూపాలు, ఆనంద స్వరూపులం అని తెలుసుకున్నాక ఆనందం వైపే వెళ్ళాలి. నేను ఆనంద స్వరూపం, ఆ బాధ వచ్చేది వస్తూ ఉంటుంది, అది నేను తెచ్చుకున్నాను కాబట్టి వస్తుంది, అంతే కదా. కాబట్టి దాని పరంగా మనం ఫస్ట్ స్వధర్మం. ఓకే, తర్వాత మనకేముంటుంది, మనము ఒక కుటుంబం తెచ్చుకున్నాము కాబట్టి కుటుంబ ధర్మం. ఒకవేళ ఎవరికి కుటుంబం లేదనుకోండి, అది అప్పుడేంది, ప్రపంచమే కుటుంబం వాళ్ళకి. సో ఆ ప్రపంచం కూడా కుటుంబమే, అందరూ వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉంటారో వాళ్ళు, అది కూడా ఒక కుటుంబమే. సో ఆ కుటుంబ ధర్మము. తర్వాత మనకి మూడోది ఏముంటుంది, స్వధర్మము, కుటుంబ ధర్మము, తర్వాత మూడోది శారీర ధర్మము, శరీర కోసం. ఓకే, సో శరీరానికి కావాల్సింది ఏం కావాలో ఆ ధర్మం చూసుకోవాలి మనము. స్వధర్మము అంటే మన ఆత్మపరంగా, స్వ అంటే మనం ఎవరము, ఆత్మ, అది చూసుకోవాలి. కుటుంబ పరంగా చూసుకోవాలి. సో ఆ 3 ధర్మాలు మనము చూసుకుంటే మనము మన యొక్క పర్పస్, మన జీవిత ధ్యేయం ఏందో తెలిసిపోతుంది. ఆ 3 మీదనే మనదంతా ఆధారపడి ఉంది. ఓకే, సో మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన స్వధర్మం అని చేస్తూ ఉంటాము చక్కగా. అంతా మన వెజిటేరియన్ అయిపోతాం ఇక్కడికి వచ్చాక. ఓకే, అండ్ బుక్కులు చదువుకుంటాము, జ్ఞానం పంచుతూ ఉంటాము, చక్కగా ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటాము. ఓకే, కానీ తర్వాత ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే, దానికి కూడా కొంచెం టైం పడుతుంది. దానికి కూడా కాకపోతే మనకు ఒకసారి సత్యం తెలుసుకున్నాక, మనము ఈ బాటే కరెక్టే అని తెలుసుకున్నాక గట్టిగానే వెళ్తూ ఉంటాము. కానీ మనం ఇప్పుడు కుటుంబ ధర్మం వచ్చినప్పుడు మనకు అప్పుడు కొంచెము అన్నీ బాగా నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అప్పుడు కుటుంబ ధర్మంలో ఏమేమి వస్తాయి మనకి? కుటుంబ ధర్మం ఏమేమి ఉంటుంది మనకి? కావాల్సింది మన పిల్లలు, మన రక్త బంధువులు, ఓకే, మన హస్బెండ్ సైడ్ వాళ్ళు కానీ, మన సైడ్ వాళ్ళు కానీ, మన పిల్లలు కానీ, లేకపోతే కుటుంబం అన్నప్పుడు మన ఫ్రెండ్స్ వస్తారు, మన కొలీగ్స్, మన జాబ్ చేసే వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కుటుంబ ధర్మాలు అందరూ. కాకపోతే మన తోబుట్టువులతో ఒకలా ఉండాలి, మన పిల్లలు మన హస్బెండ్తో ఒకలా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అవి కూడా ధర్మంలోనే, అంతే కదా. నేను మా తోబుట్టువులతో ఎలా ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటానంటే అవ్వదు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క రోల్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉండాలన్నమాట మనము. తర్వాత ఏంటి మనకి ఇంకొక ఆత్మ బంధువులు, ఆత్మ కుటుంబం అనేది. కుటుంబం కూడా ఆత్మ కుటుంబంలో భాగమే. ఆత్మ కుటుంబాలతో ఎలా ఉండాలి అనేది అది. ఓకే, తర్వాత స్వధర్మం ఏంటిది? శరీర ధర్మం ఏంటి? మనకు శరీరానికి కావలసింది.
ఓకే. సో అది చూసుకుందాము. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే స్వధర్మం. స్వధర్మంలో ఏమొస్తుంది? ఫస్ట్ శరీర ధర్మం చూద్దాము. శరీరం ఫస్ట్ కాబట్టి శరీర ధర్మం. శరీర ధర్మానికి ఏం కావాలి మనకి? ఫుడ్. ఓకే. మన ఫుడ్ ఏం కావాలో ఫుడ్ చూసుకుంటాము. ఓకే. ఆ ఫుడ్ ఒక ఫుడ్తోనే సరిపోతుందా మన శరీర ధర్మము? శరీరంలో ఏముంటాయి మనకి? కర్మేంద్రియాలుంటాయి, జ్ఞానేంద్రియాలుంటాయి. అంతే కదా! సో కర్మేంద్ర కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను కూడా చాలా చక్కగా అవే మన శరీరానికి కావలసినవి మనకిస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనము చూసుకోవాలి. సో మనకు ఈ జ్ఞానేంద్రియాలు అనేది మనకు మనసుకి కనెక్ట్ అయి ఉంది. మనసు అంటే ఏమంటాము మనము? మనసు అంటే ఎవరైనా చెప్పగలరా? మనసు అంటే ఏంటమ్మా? అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు ఎవరైనా. చుట్టుపక్కల వాతావరణం నుంచి ఏర్పడేది మేడం, ఉమ్, బయట ప్రపంచం వల్ల వచ్చేది. ఉమ్. ఏంటివి అవి? నేను, నాది అనేది. ఉమ్, ఇంకా ఎవరైనా? ఓకే. ఎస్ మాస్టర్స్. సో ఎవరైనా చెప్తున్నారా? ఏమైనా చెప్తారా? మీకు ఏమన్నా ఐడియా ఉందా? లేకపోతే మేడం గారు అన్మ్యూట్ అడుగుతున్నారు. చేసుకోండి. ఆ, మన మనసు అనేది కరెక్టే. మేడం గారు, మేడం మీ పేరు లలిత గారా? ఎందుకంటే మీ పేరు అవుతారు. డైలీ మనం చేసే పనుల నుంచి కూడా వచ్చే ఆలోచనలు కూడా అదే మనసు తీసుకొస్తుంది. అదే మానసికంగా. కరెక్ట్. సో మనది మనసు అంటే మెయిన్గా మన జ్ఞానేంద్రియాలు. మనసు కర్మేంద్రియాలకు కనెక్ట్ అవుతుంది, కానీ మనసు ఏ రకంగా తీసుకుంటుంది? అంతా దాంట్లో ఉన్న మనసు మనసు అని పాపం మనసును బాధ పెట్టించేసి మనం ఎప్పటికీ మనసును కంట్రోల్ చేయాలి, మనసును కంట్రోల్ చేయాలి అంటే అవుతుందా? అది ఎలా అవుతుంది? మనసు కంట్రోల్ జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేయాలి. మనకున్నాయి కదా 5 జ్ఞానేంద్రియాలు: కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మన స్పర్శ. ఓకే. ఈ ఈ 5 కర్మేంద్రియాలను కంట్రోల్ చేస్తే మన మనసు కంట్రోల్ అయిపోతుంది. అవునా కదా? సో మౌనం పాటించడం. ఓకే. చెవులకు వినసొంపుగా ఉండేటివి. ఏమైనా సంగీతం వినండి. ఏదైనా మనకు బాధ ఉంది, వెంటనే సంగీతం వినండి, మనసు కంట్రోల్ వచ్చేస్తుంది. ఓకే. సైలెన్స్ అయిపోండి అక్కడ. అనుకోని చోట అదుకులమన రాదు అనేది ఉంది కదా మన వేమన పద్యం. ఓకే. కొండ అద్దమందు కొంచెమే ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. సో అలా మనము సైలెన్స్ అయిపోగానే మన మనసు కొంచెం కుదుట పడుతుంది కదా, పడుతుంది. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలను కంట్రోల్లో చేస్తే దానివల్లనే అంత సమాచారం పోయి మన చిత్త అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళి కూర్చుంటుంది అంత సమాచారం అంతా. ఓకేనా? కాబట్టి మనం మనసుని చాలా కంట్రోల్. మరి మనసు మనం కళ్ళు మూసుకున్నాం, మరి మనం మేడం మీరు అనొచ్చు అన్నీ 5 జ్ఞానేంద్రియాలను క్లోజ్ చేసుకుని ఉంటాం కదా, మరి ధ్యానంలో కూడా చాలా బాధిస్తూ ఉంటుంది. అంతే కదా, మనకు బాధిస్తుంటాయి కదా ధ్యానంలో కూడా. అప్పుడు ఏమవుతుంది? ఎందుకు బాధిస్తుంది మనకి మరి కళ్ళన్నీ మూసుకున్నా కానీ? చెప్తారు ఎవరైనా? లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మేడం, మనసు శూన్యం కాదు కదా. మన చిత్తాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, ముందు నుండి వచ్చాయి. దాన్ని క్లీన్ చేసుకోవడానికే మనం ఈ జీవితం తీసుకున్నాము. దాన్ని అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి ఓన్లీ ప్యూర్, ఓన్లీ ప్రేమ, ఓన్లీ దైవీ గుణాలు పెట్టినాక లాస్ట్కి ఒక ప్రేమ తర్వాత ఇంకా మొత్తం శూన్యము, దానికంటే కూడా మీద. కాబట్టి లోపటి ఉన్నాయి బాధిస్తున్నాయి. అందరూ ఏం చేస్తారు? ఇక్కడికే ఆపేస్తారు. అమ్మో నేను ధ్యానంలో కూర్చుంటే అన్ని ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి అక్కడ ఆపేస్తారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు తీయాల్సిందే కదా అది. ఇప్పుడు లేకపోతే ఇంకా అక్యుములేట్ చేసుకుంటారు తెలియకపోతే. కాబట్టి వాళ్ళందరికీ మనం వస్తాయి, అది కామనే, నో ప్రాబ్లము, దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అవన్నీ మనవే వస్తున్నాయి. ఎక్కువ అవుతున్నాయి అని అంటారు. ఎక్కువ ఏది లేదు, ఏం లేదు. ధ్యానం స్టార్ట్ చేసినామంటే ఎక్కువ అవ్వడేది ఉండదు. ఎందుకంటే దానికి కూడా మనకు అర్థమైపోయింది, దీంట్లో నేను ధ్యానం వల్లనే నేను క్లీన్ చేయగలను, ప్రశాంతత తెచ్చుకోగలను, నేనెవరో నేను తెలుసుకోగలను అని. కాబట్టి అందరికీ ఒకరోజు కాదు, కొంచెం టైం పడుతుంటే అయిపోతూ ఉంటుంది. మీరెంత స్థిమితంగా ఎంత ఖచ్చితంగా కూర్చుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనాలి. కాబట్టి మనసు ఆ రకంగా మనము ధ్యానంలో పోయి దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి క్లీన్ చేస్తే అయిపోతుందా? అందరం ధ్యానం చేసుకున్నాము, అయిపోతుందా? క్లీన్ చేయగానే మనము అహం బ్రహ్మాస్మి స్టేజ్కి వెళ్ళిపోతున్నామా? చెప్పండి ఎవరైనా. అయిపోవాలి కదా, మరి ధ్యానం చేస్తే మనకు అన్ని ప్రాబ్లమ్స్ పోవాలి కదా.
ఏం ఏమవుతుంది? అయిపోతుందా? మీ అందరి దగ్గర ఉంది ఆన్సర్. ఏంది? చెప్పమ్మా. గంగా రాధా గారు చెప్పండి. మనం రోజు చేసే పనుల్లో ఇంకా అదనంగా చెత్తని సబ్ కాన్షియస్ లో వేసుకోకుండా ఉండాలి. ఎలా? చేసుకోకుండా ఎలా ఉండాలి? అంటే రోజు మౌనం పాటించడం, అనవసరమైన విషయాలు కానీ అధికంగా వాటిలో ప్రసంగించకుండా ఉండడం, అనవసర విషయాల్లో తలపెట్టకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మన చిత్తంలో అనవసరంగా చెత్తని పేర్కోకుండా మన శక్తిని మనం నిల్వ ఉంచుకునేటట్టు చేస్తాం. మనం జ్ఞానం ద్వారా సంపాదించిన శక్తిని నిల్వ ఉంచుకుంటాం. మనం అనేక విషయాల్లో ఇంటర్ఫేర్ అయితే ఆ శక్తి ఆ రకంగా పోతుంది మేడం గారు. సో ఏంటిది? ఏం చేయాలి మనము? జ్ఞానము, ధ్యానంతో పాటు జ్ఞానంతోనే మనము ఈ సైలెన్స్ ఉండాలి అని ఎవరు చెప్తారు మనకి? అంతే కదమ్మా, సైలెన్స్ ఉండాలని కరెక్ట్ చెప్పారు మీరు రాధా గారు. కానీ అవన్నీ చేయాలని అందరికి తెలియదా? మరి అందరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ జ్ఞానం తీసుకోవట్లేదు. ఓకే, ఈవెన్ ఓన్లీ ధ్యానం చేస్తే కూడా సరిపోదు. ఎందుకంటే ధ్యానంలో ప్రశాంతత ఉన్నంత వరకు ప్రశాంతత ఉంటుంది. కానీ మనము జ్ఞానం తీసుకోవాలి. జ్ఞానం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? బుద్ధి పెరుగుతుంది. మన బుద్ధి అనేది చాలా గట్టిగా ఉండాలి. ఎంత బుద్ధి గట్టిగా ఉంటే అంత గట్టిగా తయారవుతాం మనము, అంత ఆత్మస్థైర్యం వస్తుంది, అంత ఎదుగుతాము. కాబట్టి రోజు ఎప్పుడు మనము బుద్ధిని గట్టిగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి బుద్ధిని గట్టిగా? అంతకుముందేమో మందబుద్ధి ఉండే మనకి, అంతే కదా. మందబుద్ధి అంత మనకు ఏదో ప్రపంచం ఇచ్చిన బుద్ధులుండే, లేకపోతే మన చిన్నతనంలో తెచ్చుకున్న బుద్ధులు, అవే బుద్ధులు, లేకపోతే పూర్వజన్మలో తెచ్చుకున్న బుద్ధులు. ఓకే, అవన్నీ సరికాని బుద్ధులు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ బుద్ధిని జ్ఞానంతోనే ఎక్కువ చేసి, ఆ ఇంటలెక్ట్ అంటారు, ఇంటలెక్ట్, దాన్ని పెంచుకుంటూ మనము అప్పుడు బుద్ధి గట్టిగా ఉందనుకో, ఎలాంటి మనసు ధ్యానం చేయకుండా మనము గట్టిగా ఉంటాము. ఇప్పుడు ఒక స్థాయి వరకు జ్ఞానము, ఒకసారి ఎరుక తెచ్చుకునే వరకు, అవేర్నెస్ తెచ్చుకునే వరకు మనకు ధ్యానం పనికి వస్తుంది. కానీ మనం ప్రపంచంలో మొత్తం రోజులు ఉంటాం కదా, తర్వాత మనం ఒకసారి వచ్చేసిన తర్వాత ఎక్కువ పనులు చేస్తాము. పనులు చేసినప్పుడు బయట ప్రపంచంతో మనం కనెక్ట్ అవుతాము. ఓకే, మన కుటుంబం వాళ్ళతో కానీ, లేకపోతే ఈవెన్ మన ఆధ్యాత్మికం వాళ్ళతో అందరితో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతాయి? విభేదాలు వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనకి బుద్ధి పనిచేస్తుంది. మనకి ఎవరైతే బుద్ధి ఎక్కుందో వాళ్ళు మాస్టర్స్. వాళ్ళు గట్టిగా ఉంటారు, స్థిమితంగా ఉంటారు. ఎక్కడ మాట్లాడాలో మాట్లాడతాం, ఇక్కడ మాట్లాడుతూ కరెక్ట్ టైంలో కరెక్ట్ జ్ఞానం అనేది మనము బోధిస్తాము. కాబట్టి మనము ఈ మనసును సైలెంట్ చేసుకోవాలి. బుద్ధి ఉంటే మనసు కూడా సైలెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అవునా కదా. కాబట్టి ఎక్కువ ధ్యానం చేయకపోయినా మనకు అవసరం లేదు, ఎందుకంటే మన బుద్ధి పనిచేస్తుంది. తర్వాత ఆ బుద్ధి ఉండడం వల్ల మన అహంభావం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే బుద్ధి ఉంది, నేను అహాన్ని పైకి తీసుకురావద్దు, నేను అది చాలా తక్కువగా చేయాలి, ఎందుకంటే అందరూ సమానులే ఇక్కడ అనేదాన్ని, ఆ జ్ఞానం అనేది అక్కడికి తీసుకురావాలి. కాబట్టి ఈ మన అంతఃకరణం అంటారు, అంతఃకరణ చతుష్టయ, ఈ 4 ఉంటాయి కదా, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. సో ఈ బుద్ధి వల్ల మన చిత్త కూడా క్లీన్ అవుతుందా లేదా? బుద్ధి ఎక్కువ గట్టిగా పడుతుంటే ఏమవుతుంది? పూర్వమున్న ఆ చిత్తవి అని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం అది ప్రయోగిస్తాము. ఇప్పుడు రాధగారు చెప్పినట్టు సైలెన్స్ ఉంటాము, వెంటనే సైలెన్స్ ఇచ్చినప్పుడు ఆ ముందు ఉన్న పాత జ్ఞాపకాలని మనము పట్టించుకోనప్పుడు ఏమైతే, ఇప్పుడు చుట్టం ఎవడన్నా వస్తే పట్టించుకోకపోతే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడా లేదా? అవునా కదా. వస్తాడు, మనమేం పట్టించుకోము, అంత అవసరం లేదని వెళ్ళిపోతాడు. ఆ రకంగా ఈ ఆలోచనలు కూడా మనకి పట్టించుకోము, సైలెన్స్ మెయింటైన్ చేస్తాము. అది తెలిసిపోతుంది, ఇదేదో నాకు పూర్వజన్మదేదో వస్తుంది, ఈ కోపం ఎందుకు వస్తుంది ఈ అమ్మాయిని చూసి, వెంటనే తెలిసిపోతుంది. ఇదేదో ఉంది, నేను జన్మలో ఏమో ఉండుంటుంది ఈ అమ్మాయితో, చలో సైలెన్స్ మెయింటైన్ చెయ్యి, లేకపోతే ఫర్గివ్నెస్, క్షమాపణ కోరుకో, ఏదైనా పర్వాలేదు. ఎందుకు వస్తుంది మనకు? ఏం చేసినా ఆలోచించొద్దు, ఇమీడియట్గా రాగానే ప్రేమ పంపించేసి క్షమాపణ పంపించేసే, మాస్టర్ ఏం చేశానో నాకు అవసరం లేదు, ఈ లింకులు మనకి అవసరం లేదు, ఈ బాధ పెట్టించే లింకులు వద్దు, మనకు అన్ని హ్యాపీగా ఇచ్చే, అందరూ నాకు దేవుళ్ళగా అనిపించాలి, అలాంటి లింకులే ఉండాలి. అలాంటప్పుడు మనము ప్రేమ పంపించేసేయాలి, క్షమాగుణం. అది వాళ్ళకి మనం అనుకుంటాం వాళ్ళకేదో పంపిస్తున్నట్టు, కానీ అసలే ఎవరికి పంపిస్తున్నాం మనము? ఫస్ట్ మనకి, అంతే కదా. మనకు పంపించుకుంటాం, అది మనకు పంపిస్తాము. కానీ వాళ్ళని మనం అందరం ఒకటే కాబట్టి, ఒకటే ఎనర్జీలో ఉంటాం కాబట్టి, ఒకటే చైతన్య శక్తిలో ఉన్నాము కాబట్టి, మనం ఏది ఫీల్ అవుతామో అదే వాళ్ళకు కూడా పోతుంది.
ఓకే. సో వాళ్ళు మనము ఒకటే అవుతామన్నమాట. కాబట్టి మనల్ని పంపించుకున్నా వాళ్ళను గుర్తు చేసుకొని వాళ్ళకి పంపించిన సేమే. కాకపోతే మనకు ఫస్ట్ మార్పు జరుగుతుంది, మనం ప్రశాంతత ఉంటాం. వాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళకు కూడా మనకు ఏమైనా లింకులు ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఆ రకంగా మనం మన చిత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది ఎలా మనము సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి అంటాము. సో ధ్యానము, జ్ఞానము చాలా బలంగా ఉందనుకో లోపల చిత్తాలో, అప్పుడు ఏం చేస్తాము, ఊరికే జ్ఞానం ఉంటే కూడా సరిపోదు. అప్పుడు మన మనసుని ఫస్ట్ ప్రశాంతం చేయాలి. మనసు ప్రశాంతం చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు చలించదు. అప్పుడు మనము ఏం చేయాలో చేయగలము, ఎలా మాట్లాడాలో మాట్లాడగలము. మనసే చంచలంగా ఉందనుకో లేదు. కాబట్టి మనసుని చంచలంగా కాసేపు ధ్యానంలో పెట్టుకొని దాన్ని మనసు చంచలం చేసుకొని ఈ జ్ఞానం మనం ఉన్నది. ఒక్కోసారి జ్ఞానం బాగుంటుంది కానీ ప్రదర్శించలేము, ఏవో భయాల వల్లనో లేకపోతే మనకి ఎలా ఎదురు చేయాలో తెలియదు. కాబట్టి మనసు ఫస్ట్ ప్రశాంతంగా చెయ్యి. కాబట్టి ఏ పనులు కూడా చేయకూడదు అంటారు. మనసు ప్రశాంతంగా లేదు పనులు చేయకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే అప్పుడు తప్పులు అయిపోతాయి, అన్ని తప్పులు అవుతాయి. ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా లేవు. కాబట్టి చెప్పేసేయాలి మాస్టర్స్, నేను ఈరోజు బాగాలేను సంథింగ్. ఓకే, కాబట్టి నీరు ధ్యానంలో చేసుకో. ఇంట్లో పనులు కూడా మనము దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ మనం ధ్యానం చేసుకుని వంట ఉండడం కానీ ఏదైనా చేయాలి. మనసు ప్రశాంతంగా లేనప్పుడు వంట వండితే కూడా అదే ఇస్తాం మనం, అంతే కదా. కాబట్టి ఆ రకంగా మనం ఎల్లప్పుడూ ఈ అంతఃకరణ చతుష్టయ చేసుకొని మన శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఓకేనా. సో అప్పుడు మనమెవరమో తెలవాలి. ఆ శరీర ధర్మంలో శరీరం దేనికి తీసుకొచ్చాము, ఇవన్నీ తుడపడానికి, మన సబ్ కాన్షియస్ చిత్తాన్ని క్లీన్ చేయడానికి, మనసుని సరిగ్గా చేసుకోవడానికి, బుద్ధిని పెంచుకోవడానికి. ఓకేనా. సో ఇది అర్థమైపోయింది. తర్వాత ఫుడ్ ఎలా తినాలో, మనకు ఫుడ్ ఎలాగో మనము ఆహారం సరిగ్గా తీసుకుంటున్నాము, మితాహారము తీసుకుంటూ ఉంటాము. ఓకే, ఆహార అలవాట్లు కూడా మనము శాకాహారం వచ్చినాక కూడా మనం ఇంకొక స్టెప్లో ఎప్పటికీ చూస్తూ ఉండాలి, మనలో శరీరంగా ఏ రకంగా ఫీల్ అవుతున్నాం మనము అని చెప్పి. మితాహారమా లేకపోతే ఏమన్నా టూ మచ్ రైస్ తీసుకుంటే టూ మచ్ రైస్ కాకుండా, ఏమన్నా వ్యాధులు శరీరపరంగా ఏమన్నా వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు వస్తుంది, ఏ పార్ట్లో వస్తుంది. సో చాలా మన డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క టాబ్లెట్ అని చెప్పి క్రియేట్ చేశారు. సో బ్యూటిఫుల్గా మనము తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకో, అది ఎక్కడ పనిచేస్తుంది, ఏ చక్రం మీద పనిచేస్తుంది, ఏ రకంగా మనము దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, దాన్ని హీల్ చేయొచ్చు, దాని నుండి బయటపడవచ్చు. అలాంటివి ఒక్కొక్క భాగాన్ని ఒకటి తెలుసుకొని మనము శారీరక రకమైన వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. మన ఆలోచనలు కూడా మనం సరిదిద్దుకొని ఆలోచన పరంగా కూడా బయటకు రావచ్చు. మన శరీరం ఒకటి ఉంది కాబట్టి శరీరానికి ఎన్ని గంటలు, 8 గంటలు శారీరపరమైన పనులు చేయాలి. ఓకే, మన ఆధ్యాత్మికంగా ఒక 8 గంటలు. ఓకే, కుటుంబానికి 8 గంటలు. ఓకే, అంతే కదా. 8 3 24 అయిపోయింది. సో 24 గంటల్లో ఆ రకంగా మనము బ్యాలెన్స్గా సమతుల్యంగా ఉండాలన్నమాట. ఇది ఎక్కువైనా ఇది, ఎందుకంటే మనం ఈ కుటుంబం తెచ్చుకున్నాము, ఈ శరీరం తెచ్చుకున్నాము, ఈ ప్రపంచం తెచ్చుకున్నాము కాబట్టి అలా చేయాలి. ఒకటే సైడ్లో వెళ్ళిపోయి ఒకటే ఆధ్యాత్మికం అన్నా ఇటు పోతుంది. ఓకే, ఈవెన్ మనము కుటుంబం లేకపోయినా ఒకరమైనా వెళ్ళిపోతానంటే దేనికి, మనం చేసేదే మన కోసము విశ్వానికే కదా. తర్వాత పైకి వెళ్ళినాక కూడా పైకి వెళ్ళినాక నేను విశ్వానికి పెంచుతా అంటే మళ్ళీ వస్తాము, మళ్ళీ విశ్వానికి పెంచడానికి చేస్తాం. అదేదో ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు కదా. ఇందులోనే ఉండి నువ్వు క్లీన్ అవ్వు, అందరికీ క్లీన్ చెయ్యి, అదనమాట. అది మన పత్రి సార్ కూడా నేర్పించారు. మనం ఇక్కడ ఉన్నది మనం బాగుపడాలి, ప్రతి ఒక్కరిని బాగుపడాలి. సో ఆ రకంగా మనం 8 గంటల సమయాన్ని కేటాయించి కూడా మనం చేయాలి. తర్వాత ఇప్పుడు కుటుంబ ధర్మంలో మన బంధుమిత్రులు వస్తారు. ఇప్పుడు చెప్పుకున్నట్టు మన రక్త బంధువులు, అక్కా చెల్లెలు, అమ్మా నాన్నలు. సో ఇక్కడికి వచ్చినాక మనకేంటంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళు ఒకే లెవెల్లో స్థాయిలో ఉండకపోవచ్చు. మనకున్నాయి కదా, ఒక్కొక్క ఆత్మలు ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి కదా. శిశు ఆత్మ అని చెప్పేసి, బాల్యాత్మ అని చెప్పేసి, యవనాత్మ అని, అలా ఒక్కొక్క ఆత్మలు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. మనం ఆ ఆత్మల లెవెల్ నుండి ఈ ఆత్మ లెవెల్కి వచ్చాము కాబట్టి అవన్నీ దాటాము. కాబట్టి వాళ్ళని కూడా మనం ఫర్గివ్ చేసుకుంటూ, వాళ్ళది కూడా మన స్పర్ధాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన జ్ఞానాన్ని తీసుకురావాలి అప్పుడు. ఓకే, జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కోపం రాదు. వాళ్ళు అలాగే మాట్లాడతారంటే సరే అనే దగ్గర సరే అనాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనే దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సామధాన భేద దండోపాయ అనేది ఉన్నాయి కదా మనకి 4 ఆ సూత్రాలు ఉపయోగించి. ఓకే, సో ఆ సూత్రాలని మనం ఉపయోగించి అందరికి తెలిసి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చేయంటే చేస్తాను ఏంటో అవి. ఓకే, సామరస్యంగా ఉండాలి మనం ఫస్ట్.
ఎవరికి ఎక్కడ అనుకూలంగా లేకున్నా ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ ఫస్ట్ ఏం మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము విశ్వ ప్రేమ నుండి కల్పించుకోవడానికి మనం వచ్చాం కాబట్టి ప్రేమ ఇచ్చాలి. సరే అని మౌనం పాటించి ప్రేమనే ఇస్తూ ఉండాలి వాళ్ళకి. ఓకే, అదే మనం చెప్పాను కదా, ఫర్గివ్నెస్ అండ్ ప్రేమ, క్షమాగుణం అండ్ ప్రేమ గుణం, ఆ రెండు ఇచ్చుకుంటూ మనం ముందెళ్ళాలి. ఇంకా వాళ్ళకి అర్థం కాదు కొందరికి, ఓకే ఓ ప్రేమ వస్తుంది కదా అని చెప్పేసి మంచిగా పైకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఒక బేబీ క్రై చేస్తుందంటే, ఏడుస్తుందంటే ఏం చేస్తావు, చాక్లెట్ ఇస్తావు, ఆమె ఎప్పుడు క్రై చేస్తూనే ఉంటుంది కదా అలా. సో అప్పుడు ఇంకా అర్థం కావట్లేదా ప్రేమ ఇచ్చినా కానీ అన్నప్పుడు రెండోసారి ఏం చేయాలి, ఒకసారి వాళ్ళకి ఇంకా ఇచ్చుకుంటూ పోవాలన్నమాట కొన్ని రోజులు. సరే వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసేసి వాళ్ళని సంతోషపరిచి మన పని ఏదో మనం చేయాలి. ఇంకా అర్థం కాదు వాళ్ళకి, ఓ నాకు అన్ని ప్రేమ వస్తుంది, నాకేం కావాలో అది ఇస్తుంది అని ఇంకా వాళ్ళకి అర్థం కాదు పరిస్థితి. అప్పుడు మనం కొంచెం దానం అయిపోయాక భేద అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, సైలెన్స్ అయిపోవాలి అంతే కదా, అది చూస్తూ ఉంటాం కదా మనం కూడా. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలేనప్పుడు అప్పుడైంది మౌనం పాటించాలి. ఇంకా ఓకే పెట్టేసేయాలి, ఇంకా కొంచెం డిస్టెన్స్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇన్ని రోజులు ఆమె చాలా చక్కగా నాతో మాట్లాడేది, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళనే మార్పు రావాలి. మనము ఈ సైలెన్స్ అనేది, మౌనం అనేది వాళ్ళల్లో మార్పు తెస్తుంది. దానికి మనమే అవకాశం ఇవ్వాలి. మౌనం అనేది మనం ఏం చేస్తాము, వాళ్ళలో మార్పు రావట్లేదు అని చెప్పేసి మౌనం కూడా పాటించకుండానే వెంటనే ఏదో ఒకటి చెప్పడము చేసేస్తాము. అది మనలో ఓపిక ఉండకపోవడం వల్ల. ఓకే, అక్కడ మన బుద్ధి నశించేస్తుంది. అదనమాట, ప్రతి అడుగున మన బుద్ధిని తీసుకురావాలి. సో ఇక్కడ ఏం ప్రదర్శించాలి, ఓకే అది చేస్తుంటే ఒక్కొక్కసారి మనం పడిపోతాము, కానీ పర్వాలేదు, మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఆ రకంగా ఒక్కోసారి మెయింటైన్ చేయాలి. భేదాన్ని ఉపయోగించి కొంచెం సైలెన్స్ చేయి, కొంచెం డిస్టెన్స్ చేసేసి మళ్ళీ రావడం అలా. అప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది. తర్వాత ఇంకా అర్థం కావట్లేదు అనుకోండి, అలాగే బిహేవ్ చేసుకుంటున్నారు, ప్రవర్తనలో ఏం మార్పు రాకపోతే దండించాలంటే గట్టిగా చెప్పాలి. అంతే కదా, పిల్లలకి గట్టిగా చెప్తాము, ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నాను, అర్థమవుతుందా మీకు అని చెప్పి ఒక జ్ఞానబోధ చెప్పాలి. ఏం చేస్తున్నారు అసలు, మీకు ఏమన్నా ప్రేమ అనేది ఇట్లాంటివి ఉంటాయి, లేకపోతే ఆ పరిస్థితిని బట్టి మనము చెయ్యాలి. అసలు ఇదే నా లోకం అనుకుంటున్నారు మీరు, కొంచెం ఇవన్నీ కొన్ని దైవీ గుణాలు అనేవి ఉంటాయి అని చెప్పి ఆ ప్రకారంగా మళ్ళీ ఎక్కువ కూడా చెప్పకుండా దానికి సంబంధించిందే ఒక జ్ఞానం చెప్పేసేసి వదిలేసేయాలి. ఓకే, అదనమాట. ఆ రకంగా చేసుకుంటూ మనము, ఎందుకంటే ఎవరిని కూడా మనము వదిలి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా ఒక్కొక్కసారి మనలో ఉన్న జ్ఞానాన్ని, మనలో ఉన్న చిత్తని చూపించడానికి మనం బయట వాళ్ళు చేస్తుంటారు, అంతే కదా. కాబట్టి మనం ఫస్ట్ అనుకోవాలి, ఓ ఇది నన్ను తిట్టుతున్నారు, లేకపోతే అనుకూలంగా లేదు అంటే నాలో ఏం మార్పు తేవడానికి చేస్తున్నారు వాళ్ళు. ఎన్నో ఉంటాయి కదా, మనకు డిసిప్లిన్ ఉండొచ్చు, మన ప్రవర్తన సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే మనం ఏమైనా కోపంగా ఒక్కోసారి మన చిత్త ఎలా ఉంటుందంటే సబ్కాన్షియస్గా మనం మాట్లాడేస్తాం, కానీ అది మనకు అర్థం కాదు, బాగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది మన మాట తీరు, మనలో ఉన్న ఆ ప్రేమ తీరు వేరే వాళ్ళకి తెలిసిపోతే, నేను ఇప్పుడు బాగానే ప్రేమిస్తున్నాను కదా, బాగానే ఉందా కదా అంటారు, ఆ మాటలోనే అర్థమైపోతుంది. కాబట్టి మన పత్రి సార్ ఎప్పుడు వాక్క్షేత్రం బాగా చూసుకోవాలి. ఎవరికి ఉంటుంది వాక్క్షేత్రము, బాగా ధ్యానం చేసిన వాళ్ళకి వాక్క్షేత్రము మంచిగా, ధ్యానం తీసుకుంటూ జ్ఞానం రెండు తీసుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాక్క్షేత్రం మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు అది వెంటనే వాళ్ళకి ఒక మంత్రంలా తగులుతుంది. మనం ఒక చెప్పిన ఒక మాట మంత్రంలా తగిలి వాళ్ళు మారే అవకాశం ఉంది, ఒక రోజు కాకపోతే ఒక రోజు. మనం పాత ఉన్న మన వర్షం వేరు, ఇప్పుడు మన ప్రాణం వేరు. వాళ్ళు కొన్ని రోజులు పాతనే వర్షన్ కదా అని కొన్ని రోజులు సాగిస్తారు, కానీ ఎప్పుడైతే మనలో మార్పు చూస్తారో వాళ్ళు వెంటనే మార్పు తెచ్చుకోవడము స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాకపోతే నేను ఎందుకు చెప్తున్నాను అని ఒకసారి విశ్లేషించి చెప్పాలి. వాళ్ళు వినని వాళ్ళు ఉంటే అప్పుడు మనం ఏమి చెప్పలేము, అర్థం కాదు కదా ఆ టైంలో. అప్పుడు వాళ్ళకి మౌనమే అన్నిటికీ అంగీకారం అన్నమాట, సమాధానం. ఆ రకంగా మనం కుటుంబ ధర్మాన్ని ఎక్కడికి వెళ్ళినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, కొన్ని రోజులు ఫోన్లు టూ మచ్ అయిపోతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే కొంచెం మెయింటైన్ చేసి, ఎందుకంటే మన ఎనర్జీస్ కూడా మనం కాపాడుకోవాలి ఒక్కోసారి, ఎందుకంటే మనం కూడా ఈ ప్రయాణంలో ఉన్నాము. కాబట్టి ఎక్కడైనా వాళ్ళ ప్రాబ్లం ఉన్నా మనది ఉన్నా ఒకసారి విశ్లేషించి చెప్పాలి. నేను ఎందుకు, నాకు ఏ రకంగా చెప్పాల్సి వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిలో ఉంటే చెప్పాలి. అర్థం చేసుకునే స్థాయిలో లేకపోతే సరే, నేను అదేమన్నా తప్పుంటే క్షమించండి అని చెప్పేసేసి మనము వచ్చేసినాం అనుకో, మనం క్లీన్ అవుతాము. ఎప్పుడు మన యొక్క ప్రశాంతత, మన యొక్క ఎనర్జీస్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మళ్ళీ ఎవరితోని కూడా ఈమె ఇలాంటిది అలాంటిది అన్నప్పుడు మనలో ఎలాంటి అహంభావం ఉండకూడదు. రేపు ఒకవేళ వాళ్ళని చూడాలి అంటే కూడా మనకి ఎలాంటి లేకుండా ఆ రకంగా చూసుకోవాలన్నమాట. ఎలాంటి అడ్డులు పెట్టుకోకూడదు.
వీళ్ళని చూడాలా, వీళ్ళని చూడొద్దా, ఆ రోజు ఇదైంది, అలాంటిది లేదు మనకి. అవునా కదా? అలా అది ఉంది అంటే వెంటనే మీరు క్లీన్ చేసుకోవాలి. వాళ్ళకి ఫోన్ చేసో లేకపోతే మెసేజ్ పంపించో, ఫస్ట్ ధ్యానంలో బాగా వాళ్ళ గురించి మనం ఆలోచించి ఏ రకంగా ఉన్న ఎనర్జీస్ వాళ్ళతోని ఒక ప్రేమ వస్తుంది. అలాంటప్పుడు మంచిగా ఫోన్ చేసి, నాకు ఆ రోజు ఏదో మనసు బాగాలేక ఇలా చెప్పాను, వాళ్ళదైనా మనదైనా తప్పు, ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది మనకి. ఓకే, చెప్పేసి తర్వాత మెయింటైన్ చేయాలి. ఆ రకంగా మనము ప్రతి ఒక్క రిలేషన్షిప్, పిల్లలు కానీ అందరితో ఒకటేలా, పిల్లలతోని అంటే ఆ మనుషులను బట్టి ఒకలాతో ఒకలా ఈ 4 సూత్రాలు పాటిస్తే మనకి చక్కగా మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మిక కుటుంబము మనందరికీ తెలుసు. కుటుంబం దగ్గర ఎలా ఉండాలి. ఓకే, ఆధ్యాత్మికం ఉన్న వాళ్ళ దగ్గర అన్ని ప్రాపంచికం మాట్లాడుకోకుండా ఊరికే, ఎందుకంటే మనకు అర్థమైపోయింది ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఊరికి మాట్లాడుకుంటే ఎక్కువ అయిపోతాయి. కాకపోతే ప్రాబ్లమ్ని ఎక్కువ ఫోకస్ పెట్టకుండా సొల్యూషన్, దానికి పరిష్కారం ఏంటి అనే దాని గురించి మీద మాట్లాడాలి. ఇప్పుడు ఇదిగో ఇది ఉంది మేడం, ఇది జరుగుతుంది, దాన్ని ఏ రకంగా చేసుకోవాలి. సో ఆధ్యాత్మిక కుటుంబం దగ్గర ఆధ్యాత్మికమే ఎక్కువ మాట్లాడాలి. అప్పుడు ఆధ్యాత్మికం పోతుంటే మనకి ఈ ప్రాబ్లం పోతుంటాయి. అని దాన్నే ఎక్కువ చేసేసి అంతకుముందు లెక్క మనము చేయకూడదు. కాబట్టి మనం స్పిరిచువల్ ఫ్యామిలీ దగ్గర కొంచెం స్పిరిచువాలిటీనే ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఈ ప్రాపంచికం కూడా తీసుకురాకుండా, ఆ టైం వేస్ట్ కాకుండా. ఎందుకంటే మనసులో వాటికి ఏ ప్రపంచానికి ఏం సొల్యూషన్ ఉంటుంది? ఏమన్నా సొల్యూషన్ ఉండదు, ఓన్లీ ధ్యానమే. వాళ్ళంతా ధ్యానాన్ని తీసుకొస్తే సొల్యూషన్ పోతుంది. దాన్ని ఇదా అదా అదా ఇది ఆలోచించుకొని మనకు తెలియకుంటే ఏందో ఇదవుతుంది అదవుతుంది అనుకుంటాము. అవుతూ ఉంటుంది అది, ఎందుకంటే అది అందులో మనది అవుతుంది అని మనలో ఆలోచన వస్తుందంటే అది మనలో ఉందన్నట్టు. ఎప్పుడైతే ఏమీ లేదు అని అనిపించింది అనుకోండి, అది మనలో క్లీన్ అయినట్టు, అదొక గుర్తు. ఓకేనా? వాళ్ళలో ఉందా మనలో ఉందా అని ఎలా తెలుస్తుంది? మనలో క్లీనప్ చేయాలా, మన చిత్తశుద్ధి చేసుకోవాలా, వాళ్ళ చిత్తశుద్ధ అనేది డౌట్ వస్తుంది. అది మనకు బాగా వేధిస్తుంది అనుకోండి, అప్పుడు మన చిత్తశుద్ధి వాళ్ళు చెప్పింది. మనకేం వేధించట్లేదు, మనకు హాయిగానే ఉంది, ఓకే నేను బాగానే ఉన్నాను. కాకపోతే ఊరికి కూడా వాళ్ళకు ఎందుకు ప్రాబ్లమ్స్ మనతో వస్తున్నాయి అంటే కూడా ఒక్కోసారి మనం అనుకుంటాము, మన సబ్కాన్షియస్లో ఉండొచ్చు, మన అహంభావము నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కానీ ఎందుకు వస్తుంది మరి? నాకేం లేనప్పుడు, నేను మంచిదాన్ని అన్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. మన ఆ విశ్వ ప్రేమని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మనకి ఊరికూరికి చెప్పకూడదు కదా మరి అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అరే విశ్వ ప్రేమ అంటాము, ఇప్పుడు మన ఇంట్లో అంతా విశ్వమే అనే ప్రేమనే ప్రసాదిస్తున్నాం. అలాంటప్పుడు ఇదెందుకు వచ్చింది అని ఒకసారి మనం అందరము గుర్తించుకోవాలి. గుర్తించుకున్నప్పుడు మనలో ఏదో ఎక్కడో అవుతుంది, వాళ్ళకేం కావాలని అడగాలి. వాళ్ళకు మీకేం కావాలి, అప్పుడు వాళ్ళు చెప్తారు కొన్ని. ఇదా మేబీ మనం ఇచ్చేది రాంగ్ సైడ్లో ప్రేమిస్తున్నామేమో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమలు కావాల్సి వస్తుంది, అర్థమైందా? సో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలేమో. ఓకే అని అలా కొంచెం మార్పులు తెచ్చుకుంటూ మనము ముందుకు జరుగుతూ ఉండాలి. ఓకేనా? మన చుట్టూ మనమే బాగుండి మన చుట్టూ పక్కల వాళ్ళు బాగలేకపోయినా వాళ్ళు బాధతో ఉండి అలా ఉంటే కూడా మనకు ప్రశాంతత దొరకదు, అంతే కదా. కాబట్టి మనము ఆ రకంగా వెళ్తూ మన మన మనసు ఆధ్యాత్మిక కుటుంబాన్ని కూడా చక్కగా ఏ రకంగా మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఆ స్థాయి నుండి మనము వేరే వాళ్ళకి నేర్పించడము, మనం నేర్చుకోవడం, ఎప్పటికీ నేర్చుకోవడమే ఉంటుంది. కానీ ఒక్కొక్క స్థాయిలో మనం తెలిసిపోతుంది కదా, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ఉంటారు. కాబట్టి నువ్వు ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు మనము కొంచెం ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా మనలా చేయాలి అనే మన సంకల్పం ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరిని నేను ఏ రకంగా అయితే వచ్చానో, ఏ స్థాయికి వచ్చానో అక్కడ తీసుకురావాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇదిగో ఇలా చెయ్యి అని చెప్పేసి. సో ఆ రకంగా మనం చేసుకున్నప్పుడు ఏంటంటే మనం టైం వేస్ట్ చేసుకోకుండా దానికి కూడా ఒక 8 గంటలు మనం నేర్చుకోవడానికి, మన స్వాధ్యాయం చేసుకోవడానికి, సజ్జన సాంగత్యం చేసుకోవడానికి, అవి మనము 8 గంటలు కుటుంబం కోసము ఆధ్యాత్మిక కుటుంబం గురించి చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళందరినీ ఆధ్యాత్మిక పిల్లలు అంటారు. మనం ఎవరినైతే గైడ్ చేస్తున్నామో వాళ్ళందరూ మనకి మన ప్రాపంచిక పిల్లలు ఎలా ఉంటారో ఆధ్యాత్మిక పిల్లలు, స్పిరిచువల్ చిల్డ్రన్ అంటారు. వాళ్ళ బాధ్యత కూడా వహించుకుంటూ అప్పుడప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు బయట ఎక్కడికి పోలేం కదా, బయటకు వెళ్తే మనకు సొల్యూషన్ రాదు, మనం కూడా నేర్చుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర మనం స్టక్ అయినట్టుంటారు. అలా అందుకే ఒక్కొక్కరు గురువుగారు ఉంటారు, కొందరు తెలిసిన వాళ్ళు మనకు దగ్గరలో ఉంటారు అనుకోండి, మన ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారు అని మనకు అనిపించినప్పుడు మనం వాళ్ళని వెళ్ళి
కరెక్ట్గా మనం ఎవరికి కాంటాక్ట్ చేయాలో సరి అయిన గురువుని ఎంచుకొని, సరి అయిన గురువు కాదు కానీ సరి అయిన మాస్టర్ని ఎంచుకొని వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు ప్రతి ఒక్కరు కావాలి కదా. అందరికీ ఒకటేసారి మనము ఇంకా ధ్యానంలో వచ్చామంటే ప్రతి ఒక్క ఆన్సర్ ఉంటుంది కరెక్టే, కానీ అది దానికి ఒక్కొక్క టైం పడుతుంది. అప్పుడు అందుకే మనకి ఈ సజ్జన సంగత్యం ఉంది కదా ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవడానికి. అలా మాస్టర్లు కూడా ఆల్రెడీ ఆ పాత్లో నడిచారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నారు కాబట్టి ఆ మాస్టర్ చెప్పగలరు, అవునా కదా. అలాంటి వాళ్ళని మనం సందర్శించి మన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేర్చుకోవడానికి మనం వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఏమన్నా సౌకర్యాలు కావాలా అలాంటివి చూసుకుంటూ ఉంటాం కదా మనము. ఎందుకంటే ప్రతి ఒక్క గురువులు ఇక్కడ జాబులు చేయకుండా వాళ్ళ జీవిత ధ్యేయాన్ని వాళ్ళ జ్ఞానం పంచడమే చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మనము చేసే సహాయం మనం చేస్తూ ఉండాలి. ఏదైనా ఏ రకమైన సహాయం అయినా అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళడం అవన్నీ మనం చేస్తూ ఉన్నాము, అంతే కదా అది. సో ఆధ్యాత్మిక పిల్లల్ని ఆ రకంగా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఎక్కడ ఎలా జరుగుతుంది వాళ్ళ జర్నీ అలాంటివి చేసుకుంటూ ఉండాలి మనం. వాళ్ళు కూడా కుటుంబంలో భాగం కాబట్టి. ఇంకా మనము మనకి కొన్ని ఉంటూ ఉంటాయి, సంఘం మనం చేస్తుంటాం కదా. మనము సజ్జన సాంగత్యము ప్రోగ్రామ్ చేస్తుంటాము, ఆ ప్రోగ్రామ్స్కి వెళ్తూ అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అది ఒక మన కుటుంబంలో అదొకటి అయిపోయింది కాబట్టి. తర్వాత స్వధర్మం. స్వధర్మం అంటే ఏంటి? మన ఆత్మ అన్నమాట. స్వ అంటే నేను. సో మన ఆత్మకు సంబంధించిన ధర్మం ఇది. బాగా మనకు నేనెవరు అని తెలుసుకోవడం ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అది తెలుసుకున్నాక ఇంకా అంతే మన జర్నీ ఎవరు ఆపలేరు. కష్టంగా ఉన్నా కింద మీద పడుతూ ఉన్నా అది ఒకటి ఖచ్చితంగా నేను ఆత్మను అని తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా అంతే మన ప్రయాణం చాలా సాఫీగా జరుగుతూ ఉంటుంది. మనకి ఎలాంటి ఆటంకాలు రావు. ఆటంకం వచ్చినా మనకు తెలుసు నేను ఆత్మను కాబట్టి నేను వెళ్ళగలను అనే ధైర్యం వచ్చేస్తుంది. దాంతో మన ధైర్యం వచ్చేస్తుంది, భయాల నుండి బయటకు వచ్చేస్తాము నేను ఆత్మను అన్నప్పుడు. ఎందుకంటే మనకు ఎంతో మన పూర్ణాత్మ నుండే మనం వచ్చేసాము, మళ్ళీ మనం పూర్ణాత్మకి వెళ్ళడానికే కదా మనం ప్రయత్నిస్తున్నాము. ఆ పరమాత్మ నుండి పూర్ణాత్మ వచ్చింది, పూర్ణాత్మ నుండి మనం వచ్చాము. సో మన స్వభావము ఆ పూర్ణాత్మ స్వభావం ఒకటే, కాకపోతే మన ఈ మనసు ఒకటి అడ్డ వచ్చేసింది కాబట్టి దాంట్లో ఇరుక్కొని మనము ఈ జన్మ తీసుకొని ఈ క్లీనప్ చేసుకుంటున్నాము. సో దాన్ని మనము బయటపడి నేనెవరನ್ನು తెలుసుకుంటే అప్పటి నుండి మన ప్రయాణం సాగుతూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక జీవితంలో. కాబట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఎన్ని అవర్స్, మళ్ళీ అది నైట్లో ఒకవేళ ఒక్కోసారి మన కుటుంబంలో అనుకూలంగా సపోర్టెడ్ నాన్ సపోర్టెడ్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కొంతమంది ఫ్యామిలీస్, కొందరు సపోర్ట్ చేయరు మన ఈ ఆధ్యాత్మికంలో. అది కూడా మనం ఎంచుకొని తీసుకొచ్చిందే కదా, ఎందుకంటే అక్కడ నేర్చుకునేది. సో సపోర్టెడ్ అయినా మనము వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, ఇప్పుడు ఎవరైనా ఒకరు అనారోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే ఒకరు ఆరోగ్యంగా ఉన్నా వాళ్ళ జర్నీ వేరు కాబట్టి ఇదేంది ఈ ధ్యానం ఏంటి అదేంది అటు వెళ్తావు అని మనకి కొంచెం అడ్డు పట్టినా కానీ అది పోకుండా కూడా ఇంట్లో నుండి చేసుకోవచ్చు. మన కంప్యూటర్స్ ఉన్నాయి, మనము డిసిప్లిన్ నేర్పిస్తారనమాట. ఆ టైంలో మనం అన్ని ఖచ్చితంగా చేయాలన్నమాట. ఖచ్చితంగా అన్నీ వాళ్ళకి కావాల్సినవి చేసి మనం చేసుకున్నాం అనుకోండి, మన ప్రయాణానికి మనం తెచ్చుకున్న ఈ సోల్ జర్నీ మనం దాని మీద నడుస్తే అప్పుడు మనకి ఎలాంటి అడ్డు రాదు. ఎందుకంటే మనకు యూనివర్స్ చూస్తుంటుంది, ఆ అమ్మాయి చాలా డిసిప్లిన్గా అది చేస్తుంది ఇది చేస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అలా యూనివర్స్ కూడా మనకు సహాయం ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ రకంగా మనము మన ప్రయాణాన్ని కూడా అడ్డు కాకుండా వెళ్తుంటాము. ఒకవేళ బాగా సపోర్ట్ ఉందనుకోండి, సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఎంజాయ్ చేయకుండా ప్రతి ఒక్క క్షణం మనము చాలా చక్కగా మన పర్పస్కే మనము యూజ్ చేసుకోవాలి. అప్పుడు సపోర్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా బయటకు వెళ్ళి అందరికీ అందిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అందరికీ ఈ నాన్ సపోర్టెడ్ వాళ్ళకి జ్ఞానమో ఇంకేదో సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి సపోర్టెడ్ నాన్ సపోర్టు ఒకరినొకరు కలిసి నడుస్తూ ఉంటామన్నమాట ఈ ప్రయాణంలో. సో ఎలాంటి అడ్డంకులు ఏమీ లేదు. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనము చాలా ఎదుగుతాము యాక్చువల్గా, అవునా కదా. సహనం వచ్చేస్తుంది, మనకి ఎలా నడవాలో అర్థమైపోతే ఈ దైవీ గుణాలు అన్నీ వచ్చేసాయి అనమాట. ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ పెద్ద గురువులు అనమాట మనకి. ఒక అనారోగ్యం అనేది ఒక గురువు మనకి. అదొకటి నేర్పించడానికి వచ్చింది కాబట్టి మనకు అనారోగ్యం అని అనుకోము ఎప్పుడు. ఇదేదో గురువు ఏం నేర్పిస్తుంది. ఒక కుటుంబ సమస్యలు, అది ఒక గురువు మనమే తెచ్చుకున్నాము. ఎందుకు తెచ్చుకున్నాను
సో ప్రతి ఒక్క రోజుకొకటి వాళ్ళు మనకి బాధ పెట్టిస్తుంటే ఒకటి క్లీనప్ చేయడానికి మనకు ఒక అనుకూలత వస్తుందన్నమాట. కాబట్టి అది నాలో ఉన్నవే బయట తీస్తున్నారు వాళ్ళు గురువులు. కాబట్టి అది కూడా తీసుకొని నేను ఎదుగుతున్నానా లేదా అని చూసుకోవడానికి. సో ఆ రకం కాబట్టి నువ్వు ఎదగడానికి ఇలాంటివి తెచ్చుకుంటావు, అంతే కదా. సో కాబట్టి ఆ సత్యం తెలిసినాక, ఆ బుద్ధి మనకు వచ్చినాక మనకి ఏది ప్రాబ్లం అనిపించదు. ఎంత ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఎస్ నేను పక్కా తెచ్చుకున్నా, నేను నడుస్తున్నా అనే ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ ఆత్మస్థైర్యం వచ్చేసరికి ఆ ప్రేమతోనే ఉంటావు, వాళ్ళకు కూడా అదే పంచుతావు. అది లేదనుకోండి ఏం చేస్తాము, అబ్బా ఈ కుటుంబం నాకు చాలా సమస్యగా ఉంది ఉంటాం కదా, మనం అందరం అంటూ ఉంటాము, చూస్తూ ఉన్నాం కూడా. నేను కూడా అన్నాను, మీరు కూడా అంటూ ఉంటారు, ఏంది ఇలాంటిది వచ్చింది, అబ్బా మొత్తం ప్రపంచాన్ని ఏలగలను కానీ వీళ్ళని ఏలలేను అనే సమస్య వస్తుంది. ఎందుకంటే అలా తెచ్చుకున్నాం మనము తెలుసుకున్నాక. బట్ స్లోగా అది ఎక్కువ రోజులు ఉండదు. మనం పైకి వచ్చే వరకు ఆ సమస్య ఒక్కసారి మనం అర్థమైపోయినాక ఆ సమస్య పోతుంది. కొన్ని రోజులే ఉంటుంది ఆ సమస్య. మన జ్ఞానాన్ని తెచ్చుకునే వరకే ఆ సమస్యలు ఉంటాయి ఏదైనా కానీ. సో ఆ రకంగా మనము మన స్వధర్మాన్ని, ఆత్మస్థైర్యాన్ని, జ్ఞానాన్ని నైట్లో ఒకవేళ మార్నింగ్లో మనము జాబులు చేసినా మనకు చాలా లోపటి నుండి ఉంది, నేను ధ్యానమే చేయాలి అన్నప్పుడు బాగా నైట్లో ధ్యానం చేసుకుంటూ, పగలు రాత్రి అనేది ఎట్లాగో పోతుంది కదా మనకి. పగలు రాత్రి అనేది డిఫరెన్సే లేదు, అవునా కదా. చాలా మందికి పగలైనా ఒకటే, మనకు రాత్రైనా ఒకటే. రాత్రైనా ధ్యానమే చేస్తాము, ఆస్ట్రల్ ట్రావెల్ వెళ్తాము. ప్రతి ఒక్క డ్రీము అనేది ఆస్ట్రల్ ట్రావెలే కదా మనకి. సో అక్కడ కూడా మనకి మాస్టర్లు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, నిద్ర పట్టకపోయినా చక్కగా లేచి ధ్యానం చేస్తాము, లేకపోతే బుక్కులు చదువుకుంటాము. సో మనకు పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ అనేది వచ్చేసింది. ఎందుకంటే మనం ఎవరి దాంట్లో కల్పించుకోం కాబట్టి వాళ్ళు కూడా మనలో ఏమీ కల్పించుకోరు. ఎప్పుడు అంటాము ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. ఎవరైతే స్వేచ్ఛ లేదనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, అవునా కదా. సో స్వేచ్ఛ అనేది మనకి ఇచ్చుకునేది, అది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. నాకు ఉండేది క్వశ్చన్స్, అరే వీళ్ళు నాకు ఎప్పటికనేదాన్ని స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఎవరైనా స్వేచ్ఛ ఇవ్వట్లేదు అడిగితే వస్తుందా? రాదు, స్వేచ్ఛ రాదు. మనమే తీసుకునేదే స్వేచ్ఛ. అంటే నేను ఎప్పుడు ఏం చేయాలి, నాకు డిసిప్లిన్ లేదు, నాకు ఆ ప్రణాళిక లేదు. నేను ప్రణాళిక పెట్టుకోవాలి, నా ప్రణాళిక నేను పెట్టుకోవాలి. నేను ఎప్పుడు ఏం చేయాలి, వేరే వాళ్ళకి ఎంత ఉండాలి టైం, అది మన ప్రణాళిక కరెక్ట్గా ఉంటే మనకు విశ్వం సహకరిస్తుంది, అవునా కదా. కాబట్టి మనకు సహకరించట్లేదు అంటే మనమే సరిగ్గా లేము, ఎక్కడో పప్పులో కాలేసాము. కాబట్టి మనము ఏం చేయట్లేదు సరిగ్గా అని చూసుకుంటూ, దాని ప్రణాళిక చూసుకొని కరెక్ట్గా 24 గంటలు ఎలా యూజ్ చేసుకుంటున్నాను, నేను ఎక్కడ ఏమి ఓవర్ యాక్షన్ చేసి టైం వేస్ట్ చేస్తున్నాను, లేకపోతే ఏమన్నా గాసిప్ ముచ్చట్లలో ఏమన్నా టైం వేస్ట్ చేసుకుంటున్నానా, ఏమన్నా అనవసరంగా మాట్లాడుతున్నానా, అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిందే ప్రాబ్లం ఉంది అంటే. సో ఆ రకంగా ప్రతి ఒక్క అడుగులో మనము ఎంత అదిగినా కానీ, ఎంత పెద్ద మాస్టర్ ఉన్నా ఆ టైంలో హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి మనము సిన్సియర్గా. హార్డ్ వర్క్ అనేది కింద స్థాయిలోనే కాదు, ప్రతి ఒక్క స్థాయిలో, ఒక్కొక్క స్థాయిలో చక్ర స్థాయి అంటాం కదా మనము. ఓకే, కింది స్థాయిలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఫుడ్ కోసము, మన ఇల్లు కోసము, సర్వైవల్ అంటారు. ఓకే, మనము జీవించడానికి కనీస అవసరాల కోసమని పాటుపడుతూ ఉంటాము, అది రూట్ చక్ర, అవునా కదా. తర్వాత కొంచెం ఎదుగుతాము, అక్కడి నుండి బయటకు వచ్చినాక మనకు ఇది సరిపోతుంది, ధ్యానంకి వచ్చినాక అది కూడా ఎంత కావాలి అనేది చూసుకొని ఆ లిమిట్ పెట్టుకొని పైకి ఎదుగుతాము. ఎమోషన్స్ సెకండ్ చక్ర. ఓకే, స్వాదిష్టాన చక్ర ఏముంటుంది అక్కడ, మనకు ఎమోషన్స్ అంటే మన భావాలు ఉండే స్థాయి. కాబట్టి మన భావాలు ఏంటి అని తెలుసుకుంటాం అక్కడ. ఓకే, భావాల నుండి బయటపడతాము. తర్వాత మూడోది ఏంటిది, మన పవరు అంటే మణిపుర. అక్కడ కూడా మనము ఏ రకంగా ఉన్నాము, మణిపురలో మన నేము ఫేము ఉంటుంది. నేమ్ అండ్ ఫేము అంటే మన ఆధిపత్యము బయట. సో ఆ ఆధిపత్యాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నామా లేదా, బయట కానీ ప్రపంచంలో కానీ మన ఇంట్లో కానీ. ఆ రకంగా ఆ చక్ర అది చూసుకోవాలి. అక్కడ తర్వాత అనాహత అంటే ప్రేమ ఇచ్చేది. మరి టూ మచ్ ఇస్తున్నానా, టూ లెస్ ఇస్తున్నా అయినా ప్రాబ్లమే. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ అనమాట, ఎక్కడ ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఉండొద్దు. టూ మచ్ అధికారం కాదు, టూ మచ్ కాదు. సో ఎవ్రీ స్థాయిలో మనము అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వాక్క్షేత్రము, విశుద్ధి చక్ర దగ్గరికి వచ్చి వాక్క్షేత్రం ఎలా ఉంది, నేను సత్యాన్ని పంచగలుగుతున్నానా, నాకు భయాలు ఉన్నాయా, పర్వాలేదు భయాలు ఉంటే మళ్ళీ మనము ఏం భయాలు ఉన్నాయి రాసుకోవాలి, జర్నలింగ్ చేసుకోవాలి ప్రతిదానికి చేసుకొని. అలా ఈ వాక్క్షేత్రం దగ్గరికి వచ్చాక మన
విశుద్ధి చక్ర క్లీన్ చేసుకొని అక్కడ చక్కగా సంగీతం నేర్చుకోవాలా, లేకపోతే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలా, అది నేర్చుకుంటూ ఇక్కడ ఈవెన్ జ్ఞానం నేర్చుకోవాలా, జ్ఞానంలో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. నేర్చుకోవడమే కాకుండా పంచడానికి చేసుకోవాలి. నెక్స్ట్ పంచుతున్నాను నేను 10 మందికి. నా వల్ల ఎవరైనా యూజ్ అవుతున్నారా? నేను ఎప్పటికీ నేర్చుకునే స్థాయిలోనే ఉన్నానా? మీరు అందరు ఉన్నారు ఇక్కడ. ఊరికే నేర్చుకునే స్థాయిలో ఉండకూడదు, ఎదగాలి కదా, ఎదగాలి ఏదో ఒకటి. అరే ఎదగాలి అంటే ఎవరిస్తారు నాకు స్థానం కాదు, నీ ఇంట్లోనే ఉంటారు, ఎవరినో ఒకరు ఉంటారు, వాళ్ళు ఎవరో ధ్యానం చేయట్లేదు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి వెళ్ళి పంచండి చాలు. అప్పుడే మీరు ఇచ్చినట్టు అవుతారు. ఇవ్వడం అంటే పెద్ద మీటింగ్లలో వెళ్ళి ఎక్కడో సెమినార్లో ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, అక్కడి నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కరితోనే స్టార్ట్ అవుతుంది. అలా ఇచ్చుకుంటూ మన వాక్శుద్ధి కరెక్ట్గా చేసుకుంటూ పైకి ఎదుగుతూ మనం అన్నీ తీసుకుంటూ ఉండాలి. మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి. మనకి ఇలా ఎదుగుతూ ఉంటే మనకు అనుభవాలు కూడా గురువులే. ఓకే, 7 అనుభవాలు ఉంటాయి మనకి. అన్నీ ధ్యానంలో ఉండే అనుభవాలు కానీ, మన కళలో ఉండే అనుభవాలు కానీ, మన వస్తువులు కూడా, వస్తుశాస్త్రం ఒకటి ఉంటుంది, వస్తువుల ద్వారా కూడా అనుభవాలు వస్తుంటాయి. ఓకే, బయట చెట్లు అనుభవాలు ఇస్తుంటాయి, ప్రతి ఒక్కరు అనుభవాలు ఇస్తూ ఉంటారు మనకి. ఓకే, ఉట్టిగానే ఏదో టెలిపతి వస్తుంది. సో ఆ అనుభవాలు కూడా ఏం నేర్పిస్తుంది ఆ రోజు మనకి? ఎందుకు ఒక పైపు పలిగిలా ఒకటి అనుభవం ఆ రోజు, ఎందుకు పైపు పగలాల్సి వస్తుంది? సో అది వస్తుశాస్త్రం. ఎందుకంటే వస్తువులు, మనము అందరం ఈ ప్రకృతి నుండే వచ్చాం కదా. మన బాడీ కూడా ప్రకృతి నుండే వచ్చింది. ఈ బయట ఉన్న వస్తువులు కూడా ప్రకృతి నుండే వచ్చాయి. అలాంటప్పుడు మనం మాట్లాడతాం కదా, ప్రకృతి మాట్లాడుతుంది, మనము మాట్లాడతాము. సో ఒకటి వెంటనే పైపు బర్స్ట్ అవుతుంది. ఏమవుతుంది? పైప్ బర్స్ట్ అయితే ఏందన్నట్టు ఎవరికైనా తెలుసా? మంచిగా వెళ్ళి ఒక పైప్ కొత్తది తీసేసుకుంటాము, ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఫస్ట్ పైప్ ఎందుకు బర్స్ట్ అయింది చెప్పగలరా ఎవరైనా? ఫోర్స్ ఎక్కువ అయితే. ఓకే, సో దానికి ఏంటి సమాధానం? ఆ ఫోర్స్ తగ్గించాలి కదండి. ఇక్కడ వాటర్ దగ్గర వాటర్ ఫోర్స్ తగ్గిస్తే అంటే వచ్చే ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, యా. సో మన ఫోర్స్ అంటే ఇంట్లో కూడా వాతావరణం ఏదో బాగా గట్టిగా పట్టుకొని ఉన్నామన్నమాట. ఓకే, సో ఇంట్లో మనము ఏదో చేంజెస్ జరుగుతాయి కదా, దాన్ని చేంజ్ జరగకుండా జరగొద్దు అని అలా ప్రెషర్ పెంచుతూ ఉంటాం అన్నమాట. ఇంట్లో అంత ప్రెషర్ అవుతుంది, ఇంట్లో మనుషులలో. ఆ ప్రెషర్ కూడా మనకి ఈ పైపుల ద్వారా కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పైప్లో కూడా ప్రెషర్, ఈ మన వాతావరణంలో ఉన్న ప్రెషర్, మనలో ఉన్న ప్రెషరు, ఆ వాతావరణ ప్రెషరమే పైప్లో ప్రెషరు, అంతే కదా. పైప్ ఎందుకు బస్ట్ అయింది? ప్రెషరే కదా. ఎందుకు ప్రెషర్ వచ్చింది? మన దాంట్లోనే ఎందుకు ప్రెషర్ వచ్చింది? అందరికి రాలేదు మన కమ్యూనిటీలో. అంటే ఏదో సరికాని ఆలోచనలు, సరికాని ప్రెషర్లు మనలో నడుస్తున్నాయి. సో దాన్ని ఆ రకంగా అంత లోతుగా ఆలోచించాలి మనము. ఓకే, ఏం జరుగుతుంది నాలో అని. వస్తువులు కూడా ప్రతిదీ మనకు చెప్తాయి. కాబట్టి ఏదో జరుగుతుంది కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలి, మేబీ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి, అదేదో ఉంది అని దాన్ని కూడా కామ్ చేయడానికి మనమే వచ్చాము ఈ ప్రయాణం మీద ఫస్ట్, కాబట్టి మన బాధ్యత. సో ఆ రకంగా కూడా చూసుకుంటూ, ఆ రోజు కాలింది, ఏం చేసాము? మేబీ నేను అరుకుతో లేనా, ఏదో ప్రతిదీ కిచెన్లో ఏదో చెప్తుంటుంది మనకి, ఒకటి కట్ అయినా ఒకటి చెప్తుంటుంది మెసేజ్. ప్రతి ఒక్కరిని మనం ఎరుకుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఆ రకంగా మన జీవితాన్ని సాగించుకుంటూ, మన జీవిత ధ్యేయాన్ని, మనం దేనికి వచ్చామో ఏంటి తెలుసుకుంటూ, ఇవన్నీ తెలిస్తే మనకి ఇమీడియట్గా మన జీవిత ధ్యేయం అనేది తెలుసు. అందరికీ ఇక్కడికి వచ్చిన జీవిత ధ్యేయం ఏంటి? ఆనందంగా ఉండడము. అది జ్ఞానము, ధ్యానము తెలిసిపోయింది ఇంకా. ఓకే, ధ్యానం పంచడము, జ్ఞానం తెచ్చుకోవడము, ధ్యానం చేయడము, అదే జీవిత ధ్యేయం ప్రతి ఒక్కరిది. కాకపోతే అక్కడ చేరే వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, ఒకరికి జీవిత ధ్యేయం ఏంటి? ఈ మన కుటుంబ సమస్య వచ్చినాక వాళ్ళ దగ్గర నుండి యూనో బౌండరీస్ క్రియేట్ చేయడం ఒక ధ్యేయం అవుతుంది. నువ్వు బాగా ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి, మనం బౌండరీ క్రియేట్ చేయడము, అక్కడ చాలా కష్టం ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అది నేర్చుకోవడానికి వస్తారు. సో ఒక్కొక్కరు నేర్చుకోవడానికి వస్తామన్నమాట ఈ ప్రయాణం మీద. సో నేనేం నేర్చుకోవడానికి వచ్చారని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలని రావడానికి ఏంటి మనకు ఆలోచించుకుంటా ఉంటే తెలిసిపోతుందా ఏం నేర్చుకోవడానికి వచ్చాము అనేది? ఎలా తెలుస్తుంది? అది ఏంది, మన ఏం జీవిత ధ్యేయం ఏం పెట్టుకొని వచ్చామనేది ఏం తెలుస్తుంది? మన సమస్యలే, మన చుట్టుపక్కల ఉన్న సమస్యలే మన జీవిత ధ్యేయాలు.
అంతే కదా, దాన్ని విశ్లేషించి ముందుకు పోయామా, చలో అయిపోయింది. అది అయిపోయినాక ఇంకోటి ఏదైనా వస్తుంది కావచ్చు, వి డోంట్ నో. కానీ అట్లీస్ట్ అది ఆ పరిస్థితుల్లో ఆ టైంలో జీవిత ధ్యేయం మారుతూ ఉంటుంది కదా. అసలైన జీవిత ధ్యేయము అక్కడికి వెళ్ళడమే, పరమానందాన్ని పొందడము. ఆ బాటలో మనకి ఎన్నో చిన్న చిన్న ధ్యేయాలు వస్తూ ఉంటాయి. ఆ ధ్యేయాన్ని క్రాస్ అవుతూ వస్తూ ఉంటే పై ధ్యేయాన్ని మనము చేరుకోగలము. ఓకే, సో వాటన్నిటికీ ఈరోజు నేర్చుకున్న, ఈరోజు మనం చూసిన, మళ్ళీ విశ్లేషించిన, మననం చేసుకున్నదంతా జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది అనమాట. అవన్నీ మనం మళ్ళీ తీసుకొచ్చుకోవాలి మనల్ని. ఓకే, సో ఇంతటితో నేను ఈరోజు నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను మీతో పంచుకున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ యూనివర్స్కి, ప్రతి ఒక్క మాస్టర్స్కి, గురువుకి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకేమన్నా ఎక్కడైనా ఎలాంటివి ఉన్నా మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.